శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌరపీఠాధిపతులు, హిమాలయ యోగి, సద్గురు శ్రీ 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 ప్రభాకర్ జీ స్వామీజీ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆనందం అనే ఒక విషయాన్ని తీసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం కరువైపోయిందనే చెప్పాలి. అసలు నిజంగా ఆనందం లేదు, నా జీవితంలో ఆనందం లేదు అంటుంటారు. అసలు ఏంటి నిజమైన ఆనందం అంటే? ఒకప్పటి కాలంలో తీసుకుంటే గనక సంపాదన తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ కనీస అవసరాలన్నీ తీర్చుకునేవారు, ఆనందంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేవారు. ఇప్పుడు ఈ సంపాదన విషయానికి వస్తే లక్షల్లో సంపాదిస్తున్నారు, నచ్చినట్టుగా లగ్జరీస్ అన్నీ అనుభవిస్తున్నారు, అయినప్పటికీ జీవితాల్లో ఆనందం అనేది కరువైపోయింది. ఎందుకు ఇలా అవుతుందంటారు? ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందం. ముందు ఆనందం అంటే ఏమిటో అవగతమైతే ఆనందాన్ని అనుభవిస్తున్నామా లేదా అనే విషయం తెలుస్తుంది. ఆనందం అనేటువంటి విషయం ఎవరైనా నేను అనుభవిస్తున్నాను అంటే నిజంగా వాళ్ళకి ఆనందం అంటే ఏమిటో తెలియదని, అనుభవిస్తున్న వారికే తెలియదని. ఒకవేళ ఆనందం నేను అనుభవించడం లేదు అని ఎవరైనా అంటే వారికి కూడా ఆనందం అంటే ఏంటో తెలియలేదు. ఎందుకంటే ఒక వస్తువుని గురించి పరిపూర్ణంగా తెలిసినప్పుడు అది మన దగ్గర ఉన్నదా, దాన్ని నేను అనుభవిస్తున్నానా అనేది తెలుస్తుంది. అసలు ఆ వస్తువు యొక్క స్వరూపం కానీ, స్వభావం కానీ, గుణం కానీ తెలియలేదు. తెలియనప్పుడు ఉదాహరణకి ఒక మామిడి పండు అన్నాం అనుకోమ్మా. ఆ మామిడి పండు అనగానే నీకు మామిడి పండు లోపల ఒక పిక్చర్ వస్తుంది, ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత అది నీ దగ్గర ఉన్నది మామిడి పండా జామ పండా అనేది నీకు తెలుస్తుంది. నువ్వు అనుభవించేటప్పుడు అంటే దాన్ని ఆస్వాదించేటప్పుడు అది మామిడి పండులాగా ఉండేటటువంటి జామ పండు అనుకో, చూడడానికి మామిడి పండులాగా ఉంది, కానీ తినేటప్పుడు అనుభవించేటప్పుడు దాని యొక్క గుణం తెలిసిపోతుంది. అలాగే ఒక విషయాన్ని కనుక నీవు అనుభవించాలంటే దాని యొక్క స్వరూపము, స్వభావము, గుణము అనేవి తెలియాలి. ఆనందం యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, గుణం ఏంటి అని తెలియనంతసేపు కూడా మనకు ఆనందానుభవం ఎవరు పొందలేరు. అందుకు ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటున్న వారికి ఆనందం యొక్క స్వభావము, స్వరూపము, గుణం తెలియలేదని అర్థం. అందుకు వారికి ఆనందంగా ఉన్నానన్నా ఆనందం లేదన్నా ఇద్దరికీ తెలియలేదని అర్థం. ఓకే, ఆనందానికి ముందు నిన్ను చిన్న క్వశ్చన్ వేస్తాను. సుఖంగా ఉన్నావా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఎలా ఉన్నా బాగున్నామనే చెప్తాం. బాగుండడం వేరు, సుఖం వేరు. బాగుండడం అనే దానికి పారామీటర్స్ అనేక రకాలుగా ఉంటాయి. ఓకే, సరే, బాగుండడం కాదు, సుఖంగా ఉన్నావా అని అడిగి. సుఖం అంటే ఏంటో మనకు తెలియదు, సుఖంగా ఉన్నామంట. అంటే నాకు తెలిసి సుఖం అంటే కంటి నిండా నిద్ర, అవసరానికి డబ్బులు, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అదే సుఖం నిజంగా. ప్రస్తుతం డబ్బు ఉంటే దేనికి సుఖం? నచ్చింది కొనుక్కుంటాం. డబ్బు ఉంటే దేనికి సుఖం? మనకే, ఎవరి దగ్గర డబ్బు ఉందో వారికి సుఖం ఉందంటావు. సుఖం అంటే నువ్వు సరిగా సమాధానం చెప్పలేదు. డబ్బు ఉంటే సుఖపడేది నీ శరీరం. ఓకే, కంటి నిండా నిద్ర ఉంటే నీ శరీరం సుఖపడుతుంది. అలాగే మరి నేనే కదండి శరీరాన్ని అని అందరూ అనుకోవచ్చు. అవును, నువ్వు శరీరం అయితే నీ తల ఎవరిది? నాదే. నీ చేతులు నావే. నీ కాళ్ళు నావే. ఈ శరీరం ఎవరిది? నేనే అనుకున్న మెలకు.
నాది అను, ఎందుకు మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అంచేత శరీరం నాదంటున్నావు కానీ నేను శరీరం అనే ఎవరూ చెప్పలేరు. అవును. అందుకు శరీరానికి సుఖపెడుతున్నావు డబ్బు ద్వారా, కంటి నిండా నిద్ర ద్వారా, అలవాట్ల ద్వారా, పొట్ట నిండా భోజనం, తిండి ద్వారా. ఓకే, ఇప్పుడు సుఖం అంటే అర్థం ఏంటి? సుఖం అంటే అర్థం ఏంటమ్మా చెప్పు. అంటే మనం ఇస్తున్న ఈ సౌకర్యాలు, వస్తువులు ఇవి కానిదా? శారీరకమైనటువంటి అనుకూలతని సుఖమని అనదురు. ఫిజికల్ కంఫర్ట్స్. ఓకే. అందుకు నువ్వు చెప్పే ధనం ద్వారా కానీ ఈ యొక్క బాహ్యమైనటువంటి వస్తువు ప్రపంచం ద్వారా సుఖాన్ని అనుభవిస్తున్నాము. సుఖం అంటే శరీరగతమైనది. రెండవది సంతోషం. మనం ఏం చేస్తాం? నేను సంతోషంగా ఉన్నావా అంటే సంతోషంగా ఉన్నా, సుఖంగా ఉన్నావా అంటే సుఖం. మరి రెండింటికి తేడా ఏమిటి? ఎవరైనా చెప్పగలరా అని వారిని వారు ప్రశ్నించుకుంటే అర్థమయ్యేది ఏంటి? నిజమే కదా అనిపిస్తుంది. ఇప్పటివరకు సుఖంగా ఉన్నాం, సంతోషంగా అన్నాం, కానీ సుఖానికి సంతోషానికి తేడా ఏమిటి అంటే సుఖం ఫిజికల్ కంఫర్ట్స్ అంటే శరీరగతమైనటువంటి అనుకూలతని, నీకు అనుకూలంగా ఉంటే ఒక్కోసారి కష్టం కూడా సుఖంగా అనిపిస్తుంది ఇష్టంగా ఉంటే. నీకు అలా అనిపిస్తుందా? నాకు అలా అనిపించట్లేదు. ఐ ఫీల్ మోర్ కంఫర్ట్ విత్ హిమ్. వాడు అంత ఇబ్బంది పెడితే నువ్వు ఎలాగా సుఖంగా ఉన్నానంటావు అని అడుగుతారు. నేను కంఫర్ట్గా ఉన్నాను అంటే ఇఫ్ యు ఫీల్స్ కంఫర్ట్ ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, అది శారీరకంగా నీవు అనుభవించే ఒక అవస్థ పేరు సుఖం. ఇక సంతోషం ఉందనుకో, ఆ సంతోషం సుఖం కంటే గొప్పది. అది మానసిక కక్షలోకి వెళ్తుంది. నా మనసు అంటాం, నేను మనసు అన్నది. అర్థమవుతుంది కదా? నీ మనసు ఎక్కడుందో తెలియనప్పటికీ నీకు ఆ మనసుకు కలిగేటువంటి ఆనుకూల్యతని సుఖం, సంతోషం అంటారు. శారీరక సుఖం లేనప్పటికీ సంతోషం నీ దగ్గర ఉందనుకో, ఎంత కష్టాన్నైనా భరిస్తాను. అంటే కష్టం కంటే విలువైనది సంతోషం. ఉదాహరణకి నువ్వు ఇక్కడ పేదతనం అనుభవిస్తున్నావు, చెప్పులు కూడా లేకుండా ఉన్నావు, ఎన్నో కష్టాలు అనుభవించి నీ పిల్లని అమెరికాలో చదివిస్తున్నావు. ఇక్కడ నీకు ఎన్ని కష్టాలున్నా అమెరికాలో నా బిడ్డ చదువుతుంది అనేటువంటి మానసిక అవస్థ ముందు చూసావు. అది నీకు కష్టాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటలేదు, అది కష్టంగా. ఆ బిడ్డకి ఉద్యోగం వస్తే నీకు ఆకలేస్తూ అన్నం తిందామని కంచం దగ్గర కూర్చొని తింటూ ఇష్టమైంది, అప్పుడు వరకు ఆకలి ఉన్నది, అప్పుడే ఫోన్ మధ్యలో వచ్చింది, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పింది పిల్ల. చెప్తే వెంటనే నీ ఆకలి ఎగిరిపోయింది. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది నీకు కాదు, డబ్బు వచ్చేది నీకు కాదు, నీ పిల్లకు ఉద్యోగం వచ్చింది. అది శారీరకంగా నీకు కంఫర్ట్ లేదు, ఆకలి ఉన్నది. అయినప్పటికీ ఆకలి లేకుండా పోయింది. దానికి కారణం మానసిక స్థాయిలో నువ్వు ఆనుకూల్యతని అనుభవిస్తున్నావు. అనుకూల స్థితిని అనుభవించేసరికి అప్పటి వరకు దహించినటువంటి జఠరాగ్ని వెంటనే కెమిస్ట్రీ మారిపోతుంది బాడీలో. అర్థమైందా? హార్మోనైజేషన్ అనేటటువంటి చేంజ్ అయిపోతుంది. ఆకలి అనేది గాయపోతుంది. కాలికి రక్తం వస్తున్నా, బాధ పెడుతున్న బాధ మాయమైపోతుంది. కారణం ఏమిటి అంటే మానసికమైనటువంటి సంతులనం ఎప్పుడైతే వచ్చిందో, సంతుష్టి ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు శారీరకమైనటువంటి కష్టం సంతోషం ముందు గాయమైపోతుంది, మాయమైపోతుంది. అందుకు శారీరక సుఖం కంటే మానసికమైనటువంటి సంతుష్టి అనేది సంతోషంగా మారినప్పుడు శారీరక కష్టాలు అనేవి దూరం అయిపోతాయి. మానసికమైనటువంటి స్థితిని నువ్వు పొందితే దాని పేరు సంతోషం. సంతోషం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం అది మనోగతమైందని తెలుసుకో.
ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి అంటే మనకు నచ్చిన వ్యక్తి దగ్గర వాడు ఎంత సైకో అయినా అది మనకు నచ్చింది కాబట్టి వాడు ఎంత ఇబ్బంది పెట్టినా అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ కంఫర్ట్ ఉంది. ఇప్పుడు శారీరకమైనటువంటి కష్టాలకి అనుభవిస్తూ ఉమ్, కంఫర్ట్గా ఉన్నావంటే మానసికంగా నువ్వేదో సాటిస్ఫై అయ్యావు. ఇప్పుడు మీరు చెప్పిన మదర్ అండ్ డాటర్ రిలేషన్ లో కూడా తనకు సంబంధించిన మంచి జరిగితే ఇక్కడ నేను ఆనందపడ్డాను, అది నిజమైన సంతోషం. ఆనందం కాదు, సంతోషం. సంతోషం. మరి అంటే ఎంతసేపు ఉన్నా ఎదుటి వ్యక్తిలో నుంచే మనం ఏదో ఒక సంతోషాన్ని వెతుక్కొని మనం సంతోషపడుతున్నాం, ఎవరికి వాళ్ళు సంతోషపడే విధానం ఏమి ఉండదా? అంటే ఇది ఎంతకాలం పక్కన వాళ్ళకి సంబంధించి మన వ్యక్తిగతానికి సంబంధించిన సంతోషం ఏదైనా ఉందా? సుఖం కానీ సంతోషం కానీ అది వ్యక్తిగతమైందే. ఎదుటివాళ్ళు ఎలా ఉన్నారని కాదు. నువ్వు సంతోషంగా ఉంటే ఎదుటివాడు ఎలా ఉన్నా పర్వాలేదు. నువ్వు ఎదుటివాళ్ళతో పోల్చడానికి నీకు సంతోషం కలిగేది నీకు, సుఖం కలిగేది నీకు, అంటే వ్యక్తిగతమైంది. ప్రతి వ్యక్తికి సుఖం తన వ్యక్తిగతమైంది, సంతోషం తన కలిగేది. కానీ పక్కన వాడి వలన సుఖం, పక్కన వాడి వలన నువ్వే సుఖాన్నైనా తీసుకో, ఎదుటివాడి వలన నీకు సుఖాన్ని రావట్లా. వాడు ఎంత నీకు సుఖాన్ని అందించినా నువ్వు అనుభవించకపోతే సుఖం కాదు. అందుగురించి సుఖం అనేది నీలోనే ఉంది, సంతోషం అనేది నీలోనే ఉన్నది, గుర్తుంచుకోండి. పక్కన వాడి వలన కష్టం కలిగింది, పక్కన వాడి వలన సంతోషం కలిగింది అంటే అది కొంత అజ్ఞానజనితమైనది. మీరు అనుభవంలోకి తీసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా తింటున్నారు, పదార్థంలో ఎంతటి రుచి ఉన్నా మీరు ఆ రుచిని ఆస్వాదించకపోతే అది అరుచి కిందే మారిపోతుంది. అలాగే పక్కన వారు ఎన్ని సుఖాన్ని నీకు కల్పించినా నీ మనసులో నీకు ఆ భావం కలగలేదు, నీకు కంఫర్ట్ లేదంటే, నీకు అనుకూలంగా లేదని నీకు అనిపిస్తే అది కష్టం కింద మారుతుంది. తల్లి బిడ్డని కనేటప్పుడు 18 డెసిబుల్స్ పైన పెయిన్ అనుభవిస్తుంది. అదైనా 2 డెసిబుల్స్ ఉంటేనే భరించలేము మనం. అదే పంటిపోటు, చెవుపోటు చాలా బాధను కలిగిస్తుంది. కానీ తల్లి 18 డెసిబుల్స్ ఉన్నటువంటి పెయిన్ని ఏ విధంగా అనుభవిస్తుంది అంటే, నేను తల్లిని కాబోతున్నాను, బిడ్డకి జన్మనిస్తున్నాను అనే ఒక భావనతో, అంటే మనోభావంతో శారీరకమైనటువంటి ఇబ్బంది తెలియదు, పెయిన్ నొప్పిని భరిస్తుందా అంటే భరించట్లే. లోపల కెమిస్ట్రీయే మారిపోతుంది. బిడ్డని ఇలా హత్తుకున్న వెంటనే అంత పెయిన్ కూడా లోపల కెమిస్ట్రీ మారుతుంది. అంటే ఒక్కసారి టచ్ అయిన వెంటనే, అందుకే బిడ్డని పుట్టిన వెంటనే తల్లి హత్తుకోవాలి. తల్లి హత్తుకుంటే బాధలన్నీ పోతాయి. ఎందుకంటే ప్రకృతిలో అటువంటి ఒక ప్రక్రియని ఈ నేచర్ అంటే ప్రకృతే పెట్టింది. అంచేత అంతటి పెయిన్ని తన గెయిన్గా ఎందుకు భావిస్తుంది అంటే, నచభావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం అంటుంది భగవద్గీతలో పరమాత్మ. అసలు భావమే లేకపోతే శాంతి ఎక్కడిది, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది అంటాడు. అందుకు మనసుకి శాంతి లేకపోతే సుఖం అనేది అనుభవించలేను. అంచేత మనోశాంతి సుఖానికి మూల కారణమై ఉన్నది. మరి ఎలా వస్తుంది మనశ్శాంతి? అందుకే సంతుష్టి చెందు అంటున్నాను. దానికి ఆధ్యాత్మికమైనటువంటి కొంత సాధన అనుభవం మనకు ఉండాలి. అందుకే ఆధ్యాత్మికత పొందినటువంటి స్థితిని పొందినటువంటి వారికి, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వారికి కష్టాలు కూడా సుఖాలే. కానీ ఎక్కువగా కష్టాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకే వస్తాయంటారు కదండి. మరి పరీక్ష రాసేవాడికి ఇన్విజిలేటర్స్ చుట్టూ కూర్చుని కాపలా కాస్తారా? గొడ్లు కాసేవాళ్ళకి, మేకలకు తోలేవాళ్ళకి, గొర్రెలు కాసేవాళ్ళకి చుట్టూ పరీక్ష రాసేవాళ్ళకి ఉంటారా? వాళ్ళకు ఉంటారా? వాళ్ళకే ఉంటారు. వాడు పాస్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి వాడి కష్టాలు ఉంటాయి. సంవత్సరం చదివిన తర్వాత కూడా నన్ను పైన కెమెరాలు పెట్టి చూస్తున్నారు, ఇన్విజిలేటర్ ఉన్నాడు, ఉంటారు. అందుకే ఆధ్యాత్మికత నువ్వు ఆ స్థితిని అనుభవించాలంటే పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. అందుకనే మీరు ఎంతమంది రామదాస్ చూడండి, ఏ దాసుని చూసినా వాళ్ళందరూ కష్టాలు అనుభవించిన వాళ్ళే. కాబట్టి కష్టాలు లేనిదే సుఖం అనే దాన్ని పొందడం అంత సాధ్యం కాదు. మీరు కష్టం లేని సుఖాన్ని పొందుతున్నారంటే అది సుఖంగా
తాత్కాలికంగా ఉంటుంది కానీ శాశ్వతమైన సుఖం కాదు. ఉమ్, అంచేత సుఖం అంటే శరీరగతమైనది, ఉమ్, సంతోషం మనోగతమైనది. ఉమ్, చూడండి, నా శరీరం పక్కన పెట్టు, నా మనసు, మరి నువ్వెవరు? అంటే బియాండ్ దిస్, శరీరం నేను కాదు, ఉమ్, మనసు నేను కాదు, ఆ పైన నేను ఎక్కడో ఉన్నాను. ఉమ్. ఎక్కడ? వాడెవడు? పరమాత్మ. నేనెవరు? ఉమ్, ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. ఈ ప్రశ్న రావడమే ముముక్షత్వము అంటారు. ముముక్షత్వము, ముముక్షత్వము. మానవ జన్మ వచ్చిందే దానికోసం. దేనికోసం? మోక్షం కోసం. మోక్షం. ముముక్షత్వము అంటే ముముక్షత్వం మోక్షమా? అంటే మోక్షమును పొందాలనేటటువంటి కోరిక. ఓకే. మోక్షం వేరు, ముముక్షత్వం వేరు. ఉమ్, ఉమ్, ఆ? మానవ జన్మ లభించడమే కడు దుర్లభమైనది. ఉమ్, మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఉమ్, ఈ జీవరాశుల్లో పరమోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. అంటే ఈ కాళ్ళు, చేతులు, ఈ రూపం రావడం. ఉమ్, అందున మోక్షం పొందాలి అని అనుకుంటాం. మానవ జన్మ ఎత్తవచ్చు కాక, కానీ మోక్షం పొందాలి నేను అనుకునే ఆలోచన, ఒక భావన, ఒక ఆసక్తి నీకు కలగాలి అంటే అది కూడా భగవత్ అనుగ్రహం కావాలంటాడు ఆది శంకరాచార్యుల వారు. ఎలా వస్తుంది మరి భగవత్ అనుగ్రహం? భగవద్ అనుగ్రహం ఉన్న వాళ్ళకే అలా కలుగుతుంది. ఉన్న వాళ్ళకి అంటే ఆధ్యాత్మిక ఆలోచన మార్గంలో ఉన్న వస్తుంది. వాళ్ళకేనా? అంటే నేను ఇన్ని అనుభవిస్తున్నాను, ఆ. ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను, గతంలో 1000 రూపాయలు సంపాదిస్తే అంతా కుటుంబం అంతా హాయిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా సరే ఉమ్, ఆ మాత్రం సుఖం సంతోషం ఉండడం లేదు ఎవరిలోనే కదా అని ప్రశ్న. అవును, అవును. ఉమ్, ఎందుకు ఉండడం లేదు అంటే ఈ క్రమబద్ధమైనటువంటి ఒక జ్ఞానము విజ్ఞానము లేదు మనకి. ఉమ్, గతంలో వాళ్ళకు ఉన్నది, అవును. గతంలో వాళ్ళకు ఉన్నది. ఉమ్, ఇప్పుడు భౌతిక విజ్ఞానం పెరిగిపోయింది మనకి. ఉమ్, అంటే సైన్స్ అంట, సైంటిఫిక్గా. అవును. పూర్వం సైంటిఫిక్గా కాదు, సైంటిఫిక్గా చూసేవారు. ఉమ్, సైంటిఫిక్ అంటే సెయింట్స్ అంటే ఋషులు అందించిన మార్గంలో ఉండేవారు. ఇప్పుడు ఖుషి కావాలి, ఋషి అక్కర్లా. ఉమ్, అందుకు ఖుషి అంటే శారీరకమైనది. శారీరకంగా నువ్వు ఎంతవరకు అనుభవించినా ఇంకా ఏదో కావాలంటుంది. ఉమ్, అందుకు శరీరం అనేది తాత్కాలికమైనది. శారీరకమైనటువంటి సుఖం ఎప్పుడు తాత్కాలికంగా ఉంటుంది, టెంపరీ. మానసికమైన సంతోషం కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, అవును. అది కూడా మాయమవుతుంది. ఉమ్, కానీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేటటువంటి దాని పేరు ఆనందం. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం, సుఖం. శరీరం ఎంతకాలం ఉంటుంది? మ్యాక్సిమం ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కానీ అవస్థలు కానీ టెంపరీగా ఉంటాయి. ఉమ్, ఇవాళ ఉన్న వయసు రేపు ఉండదు. ఇవాళ ఈ శారీరకంగా ఉన్న సుఖాలు రేపు ఉండవు. ఉమ్, ఈ కంఫర్ట్, చుట్టూ ఉన్న కంఫర్ట్ రేపటికి మారచ్చు. ఇదే కంఫర్ట్ నీకు అలవాటయ్యి అదే దుఃఖంగా పరిణామం చెందొచ్చు. ఎందుకంటే సుఖం అనేటటువంటిది ఎప్పటికీ కూడా నీ పరిసరాల్లో కానీ, నీ వస్తువుల్లో కానీ, ఈ వస్తు ప్రపంచంలో కానీ లేదు. ఆ, ఎందుకంటే ఇవన్నీ టెంపరీ. ఉమ్, అంటే నశ్వర్, యదృశ్యం తద్ నశ్యం అంటారు. అంటే చూసే ప్రతి వస్తువు మార్పు చెందుతూ ఉంది. ఉమ్, మార్పు చెందకుండా పర్మనెంట్గా ఏదీ లేదు. లేదు. నువ్వు ఉన్నావు, నిన్నటి వయసు వేరు, ఇవాళ వయసు వేరు, గత క్షణం వయసు వేరు, ఈ వయసు వేరు. గతం క్షణంలో నీ కాళ్ళు ఉన్నటువంటి విధంగా ఇప్పుడు నీ కాళ్ళు లేవు. ఎందుకంటే అది ఇంకొక యాంగిల్లో కంఫర్ట్ పొందుతుంది. ఉమ్, అంటే కంఫర్ట్ అనేది స్టాండర్డ్గా ఎక్కడ ఉండదు. ఉండట్లేదు. ఎందుకంటే స్టాండర్డ్ అయినటువంటి వస్తువు మీద ఈ సుఖం లేదు. ఎందుకంటే శరీరం ఎప్పటికీ కూడా పరిణామ దశలను చెందుతూ ఉంటుంది, పరిణతి చెందుతూ ఉంటుంది. మార్పు చెందేది ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉన్నప్పుడు సుఖాన్ని ఎలా అనిపిస్తావు? ఉమ్, మారిపోతూ మారిపోతూ ఉంటుంది. అలాగే మనసు కూడా పరిణతి చెందుతూ ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఇష్టం రేపు ఆ మనసుకు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న మనసుకి నాకు చాలా నచ్చాడండి అంటావు, రేపొద్దున నా మనసుకి అంత మరి మనం నచ్చాడు అన్నావు, ఎందుకో ఇప్పుడు భావం మారిపోయింది అంటాం. అంటే మనసు కూడా మార్పు చెందుతుంది. కాబట్టి మనసులో ఉండే సంతోషం కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. మరి నీ శరీరంలో ఈ యొక్క జన్మలో, ఈ మనిషి జన్మలో శరీరం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు.
మరి శాశ్వతమైంది ఎవరు? నువ్వు. ఎవరా నేను? నేను అంటున్నావు కదా, నా శరీరము నా మనసు ఇవి రెండు పక్కన పెట్టు, నువ్వెవరు? ఆ నేననే దాని పేరే ఆత్మ. ఆత్మను గురించి నీకు అవగాహన అయినప్పుడే ఆనందము అనేది తెలుస్తుంది. అదేనా? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అనగానేమి? ఆత్మ అంటే అయం ఆత్మ. మరి బ్రహ్మ ఎవరు? అయం ఆత్మ బ్రహ్మ. ఇది మహావాక్యం. దేవుడు అంటున్నావు కదా, దేవుడు బ్రహ్మ అయితే మరి నేనెవరు? అయం. నేనెవరు? ఆత్మ. మరి బ్రహ్మ ఎవరు? అయం ఆత్మ బ్రహ్మనా? నేనే ఆత్మనే బ్రహ్మ. బ్రహ్మ అంటూ ఇంకోడు ఎవడు లేడు. బ్రహ్మ అనే పదానికి బృహ్ అనే ధాతువు నుంచి వస్తుంది. బృహ్ అంటే ఏంటంటే అంటాం. ఏంటి? మనకు ఆశ్చర్యం కలిగింది, దాని గురించి చెప్పలేకపోయాం అంటే ఏమంటాం? ఓహ్ అంటాం. అంటే భావం ఉంది కానీ భాష లేదు దానికి చెప్పడానికి. అంటే బ్రహ్మ ఎవరు? భావానికి అందని భావానికి అంది భాషకు అందనటువంటి ఒకానొక అనుభవం, అది బ్రహ్మ. ఆ స్థితిలోనే ఆనందం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శారీరము నేను కాదు, మనస్సు నేను కాదు అని అర్థమైంది కదా మీకు. అందుకు శరీరంగా మీరు కోరుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో సుఖాలు, శరీరం మార్పు చెందుతుంది కాబట్టి మార్పు చెందే దేని మీద సుఖం మార్పు చెందుతూనే ఉంటుంది. మనసు కూడా మారుతుంది కాబట్టి మానసిక స్థితి మారుతుంది కాబట్టి మనసు కూడా శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు. అందుకు సుఖం కానీ సంతోషం కానీ శాశ్వతం కాదు. అందుకే మీరు సుఖంగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ముందుగా చెప్పినట్టు మీకు సుఖం అంటే ఇప్పటివరకు తెలియలేదు. అంటే శరీరగతమైంది సుఖమని, మనోగతమైంది సంతోషమని, ఆత్మగతమైంది ఆనందం. నువ్వు ఆత్మైక స్థితిలో ఉన్నావా, శారీరక స్థితిలో ఉన్నావా, మానసిక స్థితిలో ఉన్నావా? శారీరక స్థితిలో ఉన్నట్టయితే సుఖాన్ని కాంక్షిస్తున్నాం, మానసిక స్థితిలో సంతోషాన్ని కాంక్షిస్తున్నాం. కానీ ఆనందాన్ని అనుభవించట్లేదు అనేటటువంటి మీ ప్రశ్న అందరికీ ప్రశ్నే. ఎందుకంటే మీరు ఆత్మని అని అనుభవంలోకి తీసుకున్నంతకాలం ఆనందం అనేదాన్ని ఎవరూ అనుభవించలేరు. అందుకు ఆనందాన్ని అనుభవించాలంటే ఒకే ఒక మార్గం, ముముక్షత్వము. అంటే దాన్ని పొందాలి అనేటటువంటి ఒక కోరిక, ఒక తీవ్రమైన కాంక్ష, ఆకాంక్ష. తదనుగుణంగా నీ యొక్క జీవన విధానాన్ని మలుచుకోవడాన్ని సాధన అంటారు. కానీ అది అందరికీ రాదు. ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నవారికే ఆలోచన వస్తుంది అన్నారు కదా. ఇక్కడ భగవంతుడు ఎవరు అనుకున్నాం మనం? మళ్ళీ ఆత్మే. భావన ఉండి భాష లేని భగవద్ అనుగ్రహం కలిగిందంటే మామూలుగా అనుకుంటారంటే ఆ పైన విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన అనుగ్రహం కలిగింది, బ్రహ్మగారు ఉన్నారు, ఆయన ఇచ్చాడు, లేకపోతే సాయిబాబా ఉన్నాడు. భగవద్ అనుగ్రహం అంటే అది కాదు. ఆధ్యాత్మిక పరిభాషలో ఏంటంటే ఎవరు కాదు, ఆత్మవిద్య అంటేనే ఇది. ప్రతి ఒక్కరూ భగవంతుడి యొక్క రూపమే ఉన్నారు, భగవంతుడి యొక్క గుణగణాలే కలిగి ఉన్నారు. కాకపోతే ఏం చేస్తున్నారంటే వాళ్ళకి స్వభావాన్ని మర్చిపోయి ప్రభావంలోకి లోనవుతున్నారు. ప్రభావం అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ టెండెన్సీస్, పరిసరాల యొక్క ప్రభావము. రెండవది ఉంటుంది మనకి జెనెటిక్ టెండెన్సీ, తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి గుణగణాల యొక్క ప్రభావము. జన్మతః వచ్చింది అనుకోవచ్చా? హెరిడిటరీ అంటారు, జెనెటిక్స్, జెనెటిక్ టెండెన్సీ. ఓకే. మూడోది ప్రీవియస్ టెండెన్సీ, గత జన్మలో నీవు చేసినటువంటి విషయాన్ని బట్టి ఈ శరీరం వస్తుంది, మనసు వస్తుంది. గత జన్మలో చేయడం అంటే ఏంటి అంటే ప్రీవియస్ అక్యూములేటెడ్ డేటా. డేటా అంటే ఏంటి? సంస్కారం.
మ్హూ. సంస్కారం లేదా నీకు అంటుంటారు. మ్. సంస్కారం అంటే ఏంటి అంటే చెప్పరు. మ్. we using words to survive our lives in our day to day life. ఇప్పటివరకు మనం ఏమన్నా సుఖంగా ఉన్నావే అంటే ఏమంటావు? ఏదో ఉన్నానులేండి, ఏదో ఉన్నాను, సంతోషంగా ఉన్నామంటే ఉన్నాను అంటే సుఖం అంటే తెలియలేదు, సంతోషం అంటే తెలియలేదు, ఉన్నాను అని అనుకుంటున్నాం, అందుకే ఉండడం లేదు. మ్. దాని గురించి తెలియదు. మామిడి పండు అంటే ఏంటో తెలియదు. మామిడి పండు తిన్నామంటే తిన్నాను అన్నా. మామిడి పండు అంటే తెలియకుండా తిన్నానని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? ఆ. ఏదో తిన్నావు మొత్తానికి, అవును. అంతే తెలుసు. కానీ అది మామిడి పండా, యాపిల్ పండా, అది నీకు తెలియలేదు. దాని స్వభావము తెలియదు, స్వరూపము తెలియదు, గుణము తెలియదు. అప్పుడు అనుభవం నీకు ఎలా వస్తుంది? మ్. అంచేత సుఖం కానీ, సుఖం శరీరానికి సంబంధించింది, గుర్తుంచుకోండి, శరీరగతమైనది. మ్. సంతోషము మనోగతమైంది, ఆనందము ఆత్మగతమైంది. మ్. ఆత్మగతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి అనుభవం కావాలంటే దానికి తగినటువంటి స్వరూప, స్వభావ, గుణం ఇవన్నీ కూడా నీకు తెలియాలి. ఈ తెలియడాన్ని ఏమంటారంటే జ్ఞానం అంటారు, తెలియజెప్పేదాన్ని. మీరు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చేసి జ్ఞానం మరి రావాలి కదా నీ ప్రశ్న. మోక్షానికి వెళ్ళే మార్గం అన్నారు కదా. అదే మోక్షం. మోక్షం అంటే చెప్పాలంటే ముందు ఇవి తెలియాలి కదా నీకు. మ్. ఇప్పుడు మోక్షం అంటే ఏం లేదు, నీ స్థితిని నువ్వు పొందడం. మ్. మోక్షం అంటే చాలామంది అనుకుంటారు సినిమాలు, పాత సినిమాలు చూపించినట్టు పైన ఒక దేవుడు కూర్చొని ఉంటాడు ఇలాగా, ఇక్కడేమో శవం పడిపోయి ఉంటుంది, దీంట్లోంచి ఒక జ్యోతి వెళ్ళి ఆ జ్యోతిలో కలిపోతుంది. ఆ, ఆ. ఆయన అక్కడ వెయిట్ చేస్తుంటాడు మీకోసం ప్రతి శవం దగ్గర, అవును, శివుడు అన్ని ఆయనలో కలిపేసుకుంటాడని అంటారు కదా. కలిపేసుకుంటాడు. ఆ. అదే శివ అంటే వశి అని తిరగేయండి, నీ వశంలోకి నువ్వు వెళ్ళడం. ఓ. శివతత్వాన్ని చేరడం అంటే శవతత్వాన్ని విడిచి శివతత్వంలో చేరడం. మ్. ఇక్కడ బ్రతుకుతున్నాం, మనం జీవించట్లేదు. మనం ఆ? మరలా కొత్త చేశారు ఈ లింక్ అనుకుంటారు. ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అవును, మీరు పెడుతూనే ఉంటారు ఎప్పుడు. నేను పెట్టడం లేదు, అంటే ఒక్క విషయానికి ఇంతటి వెనక జ్ఞానం ఉంటే మరి ఆత్మ విషయానికి సంబంధించినటువంటి ఎంత జ్ఞానం నీకు అవసరం అవుతుంది ఒకసారి. ఈ శరీరాన్ని పోషించడానికి 24 సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ వస్తుంది. ఇంకా ఆ పైన మీరు అన్నట్టు పిహెచ్డీలు ఏవో చేయాలంటే ఒక 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు కూటి కోసం కోటి విద్యలు నేర్చుకుంటున్నావే. మ్. కూడు అనేది శరీరానికి సంబంధించినటువంటిది. శరీరాన్ని సుఖంగా ఉంచడానికి 28 సంవత్సరాలు నువ్వు వెచ్చిస్తే మ్. ఆత్మానందాన్ని పొందడానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువు కొనాలి? కొనాలి. అదే స్కూల్లో చెప్తారండి ఆత్మానందానికి సంబంధించిన క్లాసెస్. ఇప్పుడు చెప్పేది అదే, ఉచిత విద్యా విధానం. అది చదువు అయితే కొనుక్కోవాలి, కానీ విద్యావంతుడు కావాలి. ఏంటి కావాలి? విద్యావంతులు. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ విద్యావంతులు అతి తక్కువ మంది ఉన్నారు. విద్య అనగానేమి? మరలా జ్ఞానం. ఓ వెరీ గుడ్. కాదైతే సత్సంగత్వే నిస్సంగత్వం ఉన్నారు. సత్పురుషుల యొక్క సాంగత్యం చేత, ఇంటర్వ్యూలు చేయడం చేత పొరపాటునో గ్రహపాటునో విద్య అనగా జ్ఞానము అన్నావు. విద్ జ్ఞానే అని అర్థం. వెరీ గుడ్. చూసా, విద్ అంటే సంస్కృత ధాతువుకి జ్ఞానం అని అర్థం. నువ్వు కూడా జ్ఞానం వెళ్తున్నావు అమ్మా. ఆశిస్తులు. శుభాశిస్సులు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి